సో నామినేషన్ వేశారు. సో ఎలా ఉంది ప్రచారంలో, ఏ విధంగా ఉంది, ఎలా సాగుతుంది ప్రచారం? నవీన్ గారు, ఎట్లా జరుగుతుంది ప్రచారాలు, ఎలా జరుగుతున్నాయి? నామినేషన్ వేశారు, థర్డ్ సెట్ నామినేషన్ వేసినాను ఈరోజు. పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, రాముల నాయక్ గారు, పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ప్రజల రెస్పాన్స్ చాలా బాగుంది. కాంగ్రెస్ పార్టీ పైన, ప్రజాపాలన పైన, రేవంత్ అన్న పరిపాలన పైన చాలా నమ్మకం ఉంది. మా కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి అభివృద్ధి పైన చాలా నమ్మకంగా అభివృద్ధి పైన చాలా ఆకర్షితులైనారు. సేమ్ టైం మన వెల్ఫేర్ స్కీమ్స్ కూడా బాగా ఎలిజిబుల్ అయినటువంటి చాలా మందికి వెల్ఫేర్ స్కీమ్స్ కూడా అందినాయి. సో పబ్లిక్లో మేము క్యాంపెయిన్కి వెళ్తుంటే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే మద్దతు పలుకుతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఏం లేదు, ఒక్కొక్క గ్యారెంటీకి అన్నీ నెరవేరుతున్నాయి కదా. కానీ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో అవకాశం ఇస్తారు. అంటే గత 3 నెలలుగా జరుగుతున్నట్టు అభివృద్ధి కానీ, గత 2 సంవత్సరాలుగా వచ్చినట్టు సంక్షేమ పథకాలు, సన్న బియ్యం కావచ్చు, వైట్ రేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలను ఆకర్షితులు చేస్తున్నాయి. అండ్ ఒక్కొక్కటిగా 6 గ్యారెంటీలు కూడా నెరవేరుతాయి. ప్రజలకు ఆ నమ్మకం ఉంది. గత 10 ఏళ్ళు స్లమ్లో ఏం పట్టించుకుని సార్, ఎట్లా ఉండబోతుంది? మీరు ఏమన్నా గెలిస్తే ఎట్లా ఉండబోతుంది? ఈరోజు గెలిచిన తర్వాత అన్ని స్లమ్స్ కూడా డెవలప్ అవుతాయి. అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి, ప్రాంత ప్రజల భవిష్యత్తే మా ముఖ్య ఎజెండాగా మేము 1000% మీరు చూస్తారు. గెలవక ముందే మార్పు కనిపిస్తుంటారు. గెలవక ముందే 3 నెలల నుండి మార్పు.